నమస్తే, వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ ఆంధ్రశ్రీ వరంగల్ జిల్లా జనగాం వద్ద గల రేవర్తి మద్దూరు మండలం అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు ఆందే ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైన చదువు చదవలేదు. అయినప్పటికీ ఎక్కడ కూడా నాకు చదువు లేదు కదా అని ఆగిపోలేదు. తన గొంతుకను తన ఆలోచనల వల్లే పల్లె పల్లెన వినిపించారు. చదువు లేకపోయినా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. ఈయన గొడ్ల కాపరిగా పనిచేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఈయన పాడుతుండగా విని ఆయనని చేరదీశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధమయ్యాయి. నారాయణమూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయ రచన చేశారు. ఈయన అశువు కవిత్వం చేపట్టడంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృగీతాన్ని రచించారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు కూడా రాశారు. జయ జయ హే తెలంగాణ జనని సంకేతనం, తెలంగాణ మాతృగీతం, అలాగే సినీ గేయాలు పల్లె నీకు వందనాలమ్మో, మాయమైపోతున్నాడమ్మా మనుషన్నవాడు, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మర, జన జాతర మన గీతం, ఎల్లిపోతున్నావా తల్లి, ఇలాంటి ఎన్నో సినీ గేయాలను రాశారు. తెలంగాణ ఉద్యమాలకు ఆయుసు పోశారు. ప్రభుత్వం నుండి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈయనను భారత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అందుకొనుటకు ప్రతిపాదించింది. ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయ తెలుగు విషయం 2వ సంవత్సరం సిలబస్ లో చేర్చారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వాషింగ్టన్ డిడిసి వారి గౌరవ డాక్టరేట్ తో పాటు లోక కవి అన్న బిరుదునిచ్చింది. 2014 ఫిబ్రవరి 1న సన్మానించారు. వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దశరథి సాహితీ పురస్కారం, 2015 ఆగస్టు 14 డాక్టర్ రావూరి భరద్వాజ్ రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ్ సాహితీ పురస్కారం, 2015 జూలై 5న నంది పురస్కారం కూడా అందుకున్నారు. మళ్లీ దశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించారు. అంతేకాకుండా తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమం రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించాడు. ఆంధ్రశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజలు ముక్కోటి గొంతుకలతో ఇప్పటికీ విద్యా సంస్థలలో ఇతర ప్రభుత్వేతర కార్యక్రమంలో తెలంగాణ జాతి గీతంగా, ప్రార్థనా గీతంగా పాడుకోవడం విశేషం. సుద్దల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం 2022 అక్టోబర్ 15 దశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, 2024 లోక్ నాయక్ పురస్కారం, ఆంధ్రశ్రీకి లోక్ నాయక్ పురస్కారం వరించింది. ఇలా ఎన్నో పురస్కారాలు అందుకొని తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన ఆంధ్రశ్రీ గారికి ఇవే మా నివాళులు. ఆంధ్రశ్రీ కవి గారు ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మా టుడే 18 న్యూస్ ఛానల్ నుండి కోరుకుంటున్నాను.